హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మనం గులివెందుల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మన ఈజీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి మీ కామెంట్స్లోని. వీటిని గులివెందులు అని అంటారండి. పింక్ పర్చ్ ఫిష్ అని అంటారు ఇంగ్లీష్లోని. ఈ గులివెందులు నేను ఒక 250 రూపీస్ తీసుకున్నానండి. అది వైజాగ్ కాబట్టి మాకు సీ ఫిష్ బాగా అవైలబిలిటీలో ఉంటుంది. ఇవి కూడా సముద్రం చేపలే. ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయండి. ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయి. పెద్ద సైజు అయితే మనం చేపలకి ఇలాగ ఘాట్లు కొట్టుకు పెట్టి ఇస్తారండి. సో మనం వీటికి డైరెక్ట్గా ఉప్పు, పసుపు, కారం చూపించిన విధంగా, ఇవి ఎక్కువ ఫిష్ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి కాకుండా ఇలా కుదుపుకుంటూ అన్ని వైపులకి పట్టాలి కాబట్టి 2-3 సార్లు నేను వేసుకున్నానండి. తక్కువ ఫిష్ అయితే ఒకేసారి మీరు ఉప్పు, పసుపు, కారం వేసేసుకోవచ్చు. చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కావాలంటే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు అండి. లేదంటే డైరెక్ట్గా కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. నేను డైరెక్ట్గానే ఫ్రై చేసి చూపిస్తున్నానండి. నేనేం పక్కన కూడా పెట్టట్లేదు ఒక 5 మినిట్స్. సో చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండి, నేను ఎప్పుడైనా ఫిష్ ఫ్రైని పెనం మీద చేస్తానండి, ఆయిల్ రీయూజ్ చేయకుండా ఉండటం కోసం. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా పెనం మీద చేసుకుంటాను. ఈ మధ్యలో నాన్ స్టిక్ కోటింగ్ పోయిందండి, అందుకని నాన్ స్టిక్ కోటింగ్ పోయిన ప్రతి పెనాన్ని నేను ఓన్లీ ఫిష్కే వాడతానండి. ఇంకా సైడ్స్ అయితే ఇంకా కొంచెం నాన్ స్టిక్ కోటింగ్ ఉంది, మీకు చూపిస్తానండి. నాన్ స్టిక్ కోటింగ్ ఉండి ఫిష్ ఫ్రై చేస్తే మీకు చెప్పాను ఆల్రెడీ, సరిగ్గా కుక్ అవ్వదని చెప్పి. ఆ యొక్క స్కిన్ దానికి అంటికిపోతుంది. ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అది లేదు, బాగా నాన్ స్టిక్ కోటింగ్ ఉండి ఇంకా బాగా గట్టి పెనం అనుకోండి, సరిగా కుక్ అవ్వదు ఫిష్ అనేది. ఫిష్ ఎప్పుడు కూడా ఐరన్ ప్యాన్ మీదే చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే నాన్ స్టిక్ కోటింగ్ అంతా పోయిన తర్వాత ఆ ప్యాన్ మీద చేసుకుంటే బాగుంటుంది. డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, కానీ మరి ఆయిల్ మళ్ళీ మనం రీయూజ్ చేస్తాం కాబట్టి రీయూజ్ అనేది ఉండకుండా ఉండడానికి నేను ఇలా పెనం యూజ్ చేస్తున్నానండి. అలాగే ఫిష్ని మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, అప్పుడే ఫిష్కి టేస్ట్ వస్తుంది. ఎలా అంటే నేనైతే ఉప్పు, పసుపు, నిమ్మకాయ కానీ లేదు అంటే పెరుగు లేదా మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి చాలా నీట్గా క్లీన్ చేసుకుంటానని మీకు స్టార్టింగ్లో చూపించిన విధంగా చాలా చక్కగా వైట్గా ఉంటాయి. ఎందుకంటే ఈ గులివెందులకి ఎక్కువ పులుసు ఉంటుందండి. ఆ పులుసు అంతా వాళ్ళు తీసేసినా కూడా మనం ఇంటికి తెచ్చా కూడా శుభ్రంగా చేసుకోవాలి. 5-6 సార్లు మనం నీటితో కడుక్కోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత. మీకు నేను సైడ్న యాక్చువల్గా గోంగూర ప్రాన్స్ కూడా వండుతున్నాను, అందుకని మీకు ఆ సైడ్ డిష్ కనిపిస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి, గోంగూర ప్రాన్స్. ఇవి ఒక 5 మినిట్స్ పడుతుంది మీకు కుక్ అవ్వడానికి, ఫ్రై అవ్వడానికి. గులివెందులు చాలా టెండర్గా ఉంటాయండి, చాలా త్వరగానే మీకు ఇది ఫ్రై అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి మనం టిల్ట్ చేసుకుంటే వేరే వైపుకి సరిపోతుంది. ఒక 5 to 7 మినిట్స్లో ఇది కుక్ అయిపోతుందండి మీకు. నెక్స్ట్ ఫిష్లోని ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. ఫిష్ ఎక్కువగా తినడానికి మనం ప్రయత్నించాలి, ఎందుకంటే దీంట్లోని ఎటువంటి హానికరమైనది ఉండదండి. హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇదండి చూపించిన విధంగా చూడండి. నేను టైం కూడా ఎక్కడా కూడా మీకు నేను కట్ చేయలేదండి, టోటల్ వీడియోని పెట్టాను నేను మీకు. 5 మినిట్స్ కరెక్ట్గా మీకు వస్తుంది ఇందులోని. సో 5 మినిట్స్ తర్వాత చూసారు, ఈ మధ్యలోనే ఎలాగో నాకు నాన్ స్టిక్ కోటింగ్ లేదు కాబట్టి చాలా నీట్గా మీకు అవి తిప్పినప్పుడు కూడా చక్కగా కుక్ అయి కనిపిస్తున్నాయి. ఈ చివర్లో కోటింగ్ ఉంది కాబట్టి మీకు సరిగా కనిపించట్లేదండి. ఈ విధంగా తిప్పేసుకుంటే మీకు ఫిష్ ఫ్రై అనేది 5 to 7 మినిట్స్, 10 మినిట్స్లో మ్యాక్సిమం 10 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది. సో ఈ ఫిష్ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ రాయండి. మళ్ళీ కలుద్దామండి మరొక టేస్టీ రెసిపీతోని. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యాపీ కుకింగ్ అండి. మన ఈజీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.